హలో అందరికీ ఈరోజు నేను కాకరకాయతోటి ఫ్రై చేస్తున్నాను. నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలామంది చేదు ఉంటుందని చెప్పేసి కాకరకాయని ఇష్టపడరు. బట్ నాకు మాత్రం కాకరకాయ అంటే చాలా ఇష్టము. మా అమ్మ మేబీ అలా చేసి పెట్టింది అనుకుంటా, మాకు చేదు లేకోకుండా. అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టము. కాకరకాయల్ని మనము సరైన పద్ధతిలో వండుకుంటే ఇది చేదు లేకోకుండా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాకరకాయ వండుకొని తినడం వలన. ముందుగా కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పులో నానబెట్టేసి పెట్టుకున్నామంటే ఇలా వాటర్ ఊరిపోతాయి. ఈ వాటర్ని పిండేసుకున్నామంటే అక్కడితో సగం చేదు తగ్గిపోతుంది కాకరకాయలో. ఇంకా కాకరకాయని వండుకున్నప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ ఉంటాము చేదు లేకుండా. కొంతమంది చింతపండు, కొంతమంది బెల్లం ఇలా వేసుకొని వండుకోవడం వల్ల ఇందులో ఉన్న చేదు తగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది. ఇది కాకరకాయ కనుక మనం ఇలా కొన్ని ఐటమ్స్ వేసుకొని అందులో ఉన్న చేదు తగ్గించుకొని తినడానికి ట్రై చేస్తాము. ఇలాగే మనుషుల్లో ఉన్న చేదుని తగ్గించడానికి కూడా ఏవైనా ఐటమ్స్ ఉంటే బాగుండు కదా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మనుషులు ఉంటారనమాట, లోపలంతా చేదు ఉంటుంది, పైకి మాత్రం భలే నవ్వుతూ మాట్లాడుతుంటారనమాట. తియ్యటి మాటలతోటి ఎంత బాగా నమ్మిస్తారంటే వాళ్ళు చెప్పే మాటలకి మనము ఇట్లా ఐస్ అయిపోవాలన్నమాట. కానీ మనం ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగాము అంటే అయిపోయింది, ఇంకా మన పైన చాడీలు చెప్పడం స్టార్ట్ చేసేస్తారు. ఇలా చాడీలు చెప్పే వాళ్ళు ఏంటంటే మనం కూర్చున్నా తప్పెతుకుతారు, నించున్నా తప్పెతుకుతారు, అలా ఉంటారనమాట. మనం ఏం చేసినా అందులో తప్పులు ఎత్తుక్కొని మరీ చెప్తా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు వాళ్ళ సంసారాలు చూసుకోరు, ఎంతసేపు పక్కనోళ్ళ సంసారంలో వేలు పెట్టడము, వాళ్ళ అలా వీళ్ళు ఇలా అని చెప్పేసి ఎదుటోళ్ళని ఎత్తి పొడవడము ఇదే పనిగా ఉంటుంది. అలా చేయకపోతే వాళ్ళకి నైట్ నిద్ర కూడా పట్టదనమాట. వాళ్ళకి అదొక పని అనమాట. వాళ్ళు చేసే పనితో పాటు ఇది కూడా ఒక పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. దానివల్ల మన సంసారము బాగుంటుంది, దాంతో పాటుగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది కాకరకాయ కాబట్టి అందులో బెల్లము, చింతపండు వేసి మనం దానిలో ఉన్న చేదుని తగ్గించుకున్నాం. కానీ ఇలాంటి మనుషుల్లో ఎప్పటికీ మనం చేదుని తగ్గించలేమన్నమాట. అందుకని చెప్పి మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. మీరేమంటారు కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.